కింగ్స్టన్ మూవీ రివ్యూ 1982లో తమిళనాడు తీర ప్రాంతంలోని తువాదుర్ గ్రామం శపించబడిన కారణంగా అక్కడి గ్రామస్తులు చేపల వేట చేయలేకపోతారు. ఆ గ్రామంలో కింగ్స్టన్ జీవి ప్రకాష్ కుమార్ అనే యువకుడు స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ థామస్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతాడు. కానీ థామస్ ఇంకో డేంజర్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుసుకుని ఆ పని మానేస్తాడు. తిరిగి తన గ్రామానికి వెళ్లి ఆ శాపాన్ని ఛేదించాలనే నిర్ణయం తీసుకుంటారు. మరి కింగ్స్టన్ ఆ శాపాన్ని తొలగించగలడా? అసలు ఆ శాపం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్ వస్తే సముద్రపు తీరాన్ని కేంద్రంగా చేసుకున్న కథ పాయింట్ ఇంట్రెస్టింగ్. కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా పనిచేశాయి. ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్ జీవి ప్రకాష్ కుమార్ నటన సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్. తన ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ సినిమాలో ఆకట్టుకున్నాయి. మైనస్ పాయింట్ కథ కొత్తగా ఉన్న కథనంలో బలమైన హుక్స్ లేవు. నెరేషన్ చాలా స్లోగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువగా రావడం ప్రేక్షకులను విసిగించేస్తుంది. అనవసరమైన సన్నివేశాలు చాలా చోట్ల అనవసరంగా లాగించబడ్డాయి. విజువల్ ఎఫెక్ట్స్ తక్కువ బడ్జెట్ తో చేయడంతో కొన్ని సీన్లు నేచురల్ గా అనిపించలేదు. కీలక పాత్రలో నటించిన కొంతమంది క్యారెక్టర్లు బలంగా లేవు. సాంకేతిక విభాగం కమల్ ప్రకాష్ దర్శకుడు కథను కొత్తగా ప్లాన్ చేసిన స్క్రీన్ పే ను చాలా నెమ్మదిగా నడిపించారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కానీ పాటలు అంతగా రాణించలేకపోయాయి. సంతానం కొన్ని యాక్షన్ సీన్స్ బాగా షార్ట్ తీసినప్పటికీ కొన్ని విజువల్స్ మిస్సింగ్ అనిపించాయి. కింగ్స్టన్ ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా, కానీ కథాపరంగా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ కొంతవరకు ఇంప్రూవ్ అయినా స్క్రీన్ పే నెమ్మదిగా సాగడంతో ఆసక్తి కోల్పోయింది. జీవి ప్రకాష్ నటన, కొన్ని యాక్షన్ మూమెంట్స్ బాగున్నా సినిమా మిగతా ఫ్యాక్టర్స్ సినిమాను డల్ గా మార్చాయి.